ఆశలు నెరవేరడానికి కొంత సమయం పట్టొచ్చు, కొన్ని సందర్భాల్లో ఎక్కువ రోజులు పట్టొచ్చు. బీజేపీలోకి వెళ్లి వచ్చిన కాంగ్రెస్ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి పరిస్థితి కూడా అలాగే ఉంది. ఆయన అనుకున్నది ఏది జరగటం లేదు. ఎన్నో తప్పటడుగులు వేసినా అదృష్టం బాగుండి ఆయన ఎమ్మెల్యే అయ్యారు. అంతవరకు బాగానే ఉంది. అయినా మంత్రి పదవి చేపట్టాలన్న ఆశ మాత్రం ఇంకా నెరవేరలేదు. అలా ఎన్ని రోజులు వెయిట్ చేయాలో అర్థం కాక కోమటిరెడ్డి ఆందోళన, అసంతృప్తిలో రగిలిపోతున్నారు. సోదరుడు వెంకటరెడ్డి ఇప్పుడు మంత్రిగా ఉన్నారు. అనుకున్నది సాధించారు. తనకు మాత్రం ఆ అవకాశం ఎందుకు రావటం లేదని రాజగోపాల్ రెడ్డి తెగ టెన్షన్ పడిపోతున్నారు. పైగా తెలంగాణ కేబినెట్ విస్తరణ ఎప్పటికప్పుడు వాయిదా పడుతూ రావటం కూడా ఆయనకు నిరాశను మిగుల్చుతోంది. ఈ నేపథ్యంలో తన దురదృష్టానికి కారణం ఏంటని రాజగోపాల్ రెడ్డి ఆరా తీశారు. అంతా నీ కర్మ నాయనా, మీ క్యాంపు కార్యాలయం వాస్తు బాగోలేదని ఎవరో చెప్పారట. ఆ చెప్పిన వ్యక్తి మంచి వాస్తు నిపుణుడు కావటంతో రాజగోపాల్ రెడ్డి వెంటనే ఆయన చెప్పిన సలహాను అమలు చేశారు. తను కోరుకున్న పదవి జాప్యం కావడానికి వాస్తు దోషమే కారణమని రాజగోపాల్ రెడ్డి ఒక నిర్ణయానికి వచ్చేశారు. దాంతో హుటాహుటిన సొంత నియోజకవర్గం మునుగోడులోని క్యాంపు కార్యాలయానికి ఆయన వెళ్లిపోయారు. తాపీ మేస్త్రీలను, కూలీలను కూడా తీసుకెళ్లిపోయారు. అక్కడున్న క్యాంపు కార్యాలయాన్ని కూల్చేశారు. హమ్మయ్య అనుకున్నారు. మరి అంతటితో ఆగేదెలా? అందుకే వాస్తు ప్రకారం కార్యాలయ పునర్నిర్మాణ చర్యలను చేపట్టారు. ఆ పనులు కూడా వాయువేగంతో కొనసాగుతున్నాయి. కోమటిరెడ్డి చర్యలు ఇప్పుడు కాంగ్రెస్ పార్టీలో హాట్ టాపిక్ అయ్యింది. ఇలాంటి సెంటిమెంట్స్ ఉన్న వాళ్ళు ఆ పార్టీలో చాలా మంది ఉన్నారు. పైగా వారిలో ఎక్కువ మంది మంత్రి పదవిని ఆశిస్తున్నారు. ఒక ఉమ్మడి నల్గొండ జిల్లాలో మంత్రి పదవి ఆశిస్తున్న వారి సంఖ్య రోజు రోజుకు పెరుగుతోంది. ఆలేరు ఎమ్మెల్యే, ప్రభుత్వ విప్ బీర్ల ఐలయ్య, నకిరికేల్ ఎమ్మెల్యే వేముల వీరేశం, దేవరకొండ ఎమ్మెల్యే బాలు నాయకులు కూడా ఆశిస్తున్నారు. ఎవరికి వారు కేబినెట్లో తమ సామాజిక వర్గానికి అన్యాయం జరిగిందని, తమను కేబినెట్లోకి తీసుకుని న్యాయం చేయాలని అధిష్టానం వద్ద వాపోతున్నారు. ఇప్పటికే వ్యక్తిగతంగా సీఎం రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్కలను కలిసి పైరవీలు కూడా చేస్తున్నారు. మంత్రివర్గ విస్తరణ ఎప్పుడు ఉంటుందన్న చర్చ ఇప్పుడు ఊపందుకుంది. స్థానిక ఎన్నికలకు ముందే మంత్రివర్గ విస్తరణ ఉంటుందని ప్రభుత్వ పెద్దలు చెబుతున్నారు. మరి కార్యాలయ వాస్తు మార్చిన కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డికి పదవి వస్తే మాత్రం విశ్వాసానికి పెద్దపీట వేసినట్లే అవుతుంది. పైగా తాను కాంగ్రెస్ లోకి తిరిగి వచ్చినప్పుడే మంత్రి పదవి హామీ ఇచ్చారని రాజగోపాల్ రెడ్డి చెప్పుకుంటున్నారు. Please subscribe to KTV Telugu. KTV Telugu. KTV Telugu. KTV Telugu channel.